నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. ఈనాటి కాలంలో వాస్తు విస్తృతమై శాఖోపశాఖలుగా పెరిగి ఇంటిలో ఎక్వేరియం పెంచుకుంటే డబ్బులు వచ్చి పడతాయి. ఇంటిలో టార్టాయిస్ తాబేలు పెంచుకుంటే డబ్బులు కుప్పలు కుప్పలుగా ఇంట్లో వచ్చి పడతాయి. ఇంట్లో పక్షుల పంజరాలు ఉంచి పక్షులను ఆ పంజరాల్లో బంధించి వాటికి పదార్థాలు పండ్లు అందిస్తే ఇంట్లో డబ్బుల మూటలు పడిపోతాయి. మనీ ప్లాంట్ పేరుతో మనీ ఉంది కనుక చెట్లు పెంచితే డబ్బులు వచ్చి పడిపోతాయి. ఇలాంటి స్వార్థపరమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇవి సవ్యమైనవేనా? మొక్కల పెంపకం మినహాయించి మిగతా ఏవి సహజమైనవి కావు. ఇంటిలో అక్వేరియం పెంచుకొనకూడదు. ఇంటి బయట ఉండాలి. ఇంటికి ఈశాన్య దిగ్భాగంలో ఉండాలి. ఇంటిలో టార్టాయిస్ పెంచుకొనకూడదు. ఇంటి బయట ఖాళీ స్థలం ఉన్న ఎడల ఈశాన్య దిగ్భాగంలో సహజంగా గాలి, ఎండ, వర్షం నీరు లభించే విధంగా సహజమైన కొలను చిన్నదో పెద్దదో అక్కడ పెంచుకోవచ్చు. అంతేకాని మన ఆనందం కోసం ఇంటిలో అద్దాల బీరువాల వలె గాజుతో చేసిన పొడవైనటువంటి డబ్బాలలో మళ్ళీ గాజు మూత వేసి వేడి లభించాలి కనుక విద్యుత్ దీప కాంతులతో వేడి అందించి, ఆహారం లభించాలి కనుక కృత్రిమంగా మనం సేకరించిన సిద్ధం చేసుకున్న ఆహారాన్ని అందించి వాటి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాం. ప్రకృతికి పర్యావరణానికి అనుకూలంగా మనం బ్రతకడం మానేసి జీవకోటి కూడా బ్రతకకుండా ఇలా కృత్రిమమైనటువంటి పరిస్థితులు కల్పించి వాటి జీవితాలను కూడా అర్ధాంతరంగా పాడు చేస్తున్నాం. పెంచుకుంటే మంచిదే. బయట పర్యావరణంలో ఎక్కడైనా గ్రామాలలో కాకుండా చిన్న చిన్న నగరాలలో కూడా నేటి కాలంలో అధికార లాంఛనాలతో జంతు ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తున్నారు. సహజమైన ప్రకృతిలో జంతువులు బ్రతికే విధంగా ప్రభుత్వం వారే ఏర్పాట్లు చేస్తున్నారు. మనలో అంత జీవకారుణ్య దశ ఉన్న ఎడల ఆ జంతువులను దత్తత తీసుకునే ప్రయత్నం చేద్దాం. మన వద్ద ఉన్న డబ్బు అక్కడ చెంది అలా అందిస్తే సహజమైనటువంటి పరిస్థితులలో తాబేళ్ళు పెంచుతారు, కుందేళ్ళు పెంచుతారు, నెమళ్ళు పెంచుతారు, చిలకలు పెంచుతారు, చేపలు పెంచుతారు. సహజంగా వాటి పెంపుదలకు మనం సహకరిస్తే అది పుణ్యం అవుతుంది. కానీ ఇంటి లోపల అతిథులకు ఆహ్లాదం కలిగించే విధంగా, మన కంటికి ఆనందం కలిగించే విధంగా కృత్రిమంగా పెంచితే ఇది ప్రయోజనానికి వ్యతిరేకం, విరుద్ధం. బోన్సాయి పేరిట మహావృక్షాలను మరుగుజు వృక్షాలుగా మార్చి పైశాచిక ఆనందం పొందుతున్న మనం ఇది కూడా పైశాచికమే, మనదైన లక్షణం కాదు. సహజమైన వృక్షాలు పెంచే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న రూపాలలో జంతువులను మార్చి కుబ్జ రూపంలో పెంచి ఆనందించే మనం, మన పిల్లలు అలా కుబ్జ రూపంలో ఉంటే ఆనందిస్తామా? మన ఇంట్లో పిల్లలు 6 అడుగులు 5 అడుగులు ఉండాలని కోరుకుంటాం. కానీ 2 అడుగులు ఉండే విధంగా మీ మనమలనో మనమరాళ్ళనో తీర్చిదిద్దుతాం. సైంటిఫిక్గా మేము అలాంటి మందులు కనుక్కున్నాం అంటే ఒప్పుకుంటామా? మానవులమైన మనమంతా ప్రకృతికి పర్యావరణానికి వ్యతిరేకంగా పనిచేస్తూ పాపాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంటిలో ఇలా అక్వేరియంలు పెంచుకొనకూడదు. ఇలాంటి అంశాలనే పౌరాణిక గాథల రూపంలో రామదాసు చిలకను బంధించి ఉంచాడు కనుక తాను కూడా చెరసాలలో బాధలు పడవలసి వచ్చింది. ఇలాంటి కథలతో పిల్లలకు ప్రాచీనులు బుద్ధి చెప్పేటటువంటి వారు. నేడు ఈ పరిస్థితి మటుమాయం అయినందువల్ల ఇలాంటి వికృతమైన కొత్త ఆలోచనలు పెరుగుతున్నాయి. సత్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ జంతువు, ఏ జీవి ఎక్కడ పెరగాలో అక్కడ పెరిగే విధంగా తగి జాగ్రత్త తీసుకోవడమే పుణ్యం అవుతుంది, లేకపోతే పాపం అవుతుంది. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి.